హాయ్ హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ సుబ్బు. మరి మనం ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నాం. రమారమి 14 నుంచి 15 వారాల వరకు ఈ పేమెంట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ విషయం మీకు తెలుసు, మన కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుసు. మరి మన ఎండి గారు ఈరోజు ఒక వెల్కమ్ వీడియోలో కొంత సమాచారాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క సమాచారాన్ని మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వివరించబోతున్నాను. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా కామెంట్ చేసి షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎండి గారి మెసేజ్ని నాకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి సహకరించిన మద్రాస్ మైవి3 గ్రూపుకు చెందిన శ్రీ జి ఆనంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా, ఈ పేమెంట్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఏ రకంగా పేమెంట్ ఇస్తారు, ఏ డేట్స్లో పేమెంట్ ఇస్తారు అనే విషయాన్ని స్క్రీన్ షాట్లతో మీకు వివరిస్తాను. అదేవిధంగా మిత్రులారా, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, కామెంట్ చేయమనండి, షేర్ చేయమనండి. అదేవిధంగా మీ డౌన్ లైన్లో ఉన్న మన కుటుంబ సభ్యులకు కూడా నా వీడియోని పంపించి వారిని కూడా లైక్ చేయమనండి, షేర్ చేయమనండి, సబ్స్క్రైబ్ చేయమనండి. ధన్యవాదాలు మిత్రులారా. ఈ పే అవుట్ విషయానికి వస్తే ఓఎం సభ్యులు ఈరోజు అంటే 1వ తారీఖు నుంచి రేపు 4వ తారీఖు లోపల విత్డ్రాల్కి మనం అప్లై చేసుకుంటే మనకి 8వ తారీఖు లోపు మీ యొక్క బ్యాంకు ఖాతాలో అమౌంట్ అనేది ఓఎం సభ్యులకు జమ అవుతాయి. బియ్యం సభ్యుల విషయానికి వస్తే వారు 7వ తారీఖు నుంచి 8వ తారీఖు లోపు విత్డ్రాల్ కోసం మనం అప్లై చేసుకోవాలి. వారికి 13వ తారీఖు లేదా 14వ తారీఖు లోపు వారి యొక్క బ్యాంకు ఖాతాలో అమౌంట్ అనేది జమ అవుతుంది మిత్రులారా. నెక్స్ట్ విషయానికి వస్తే సిల్వర్ మెంబర్ కావచ్చు, గోల్డ్ మెంబర్ కావచ్చు, డైమండ్ మెంబర్ కావచ్చు, లేదా సీఎం మెంబర్ కావచ్చు. వీరందరూ కూడా 16వ తారీఖు దాటిన తర్వాత మన ఎండి గారు ఇచ్చినటువంటి మెసేజ్ తర్వాత మాత్రమే ఈ పేమెంట్ విషయానికి మనం అప్లై చేసుకుంటానికి అవకాశం ఉండవచ్చు మిత్రులారా, మన ఎండి గారు ఇచ్చినటువంటి మెసేజ్లో ముఖ్యమైనటువంటి విషయం ఈ పేమెంట్ విషయం కాబట్టి ఈ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పటి వరకు చర్చించాం. తర్వాత ఎండి గారు అసలు ఏం మాట్లాడారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా. మైవి3 కుటుంబ సభ్యులకు నమస్కారం. ప్రజల యొక్క సంస్థ అయిన మన మైవి3 యాడ్స్ మన సంస్థని మనం 2021వ సంవత్సరంలో జూలై 1కి మనం ప్రారంభించాము. ఈ సంస్థ 3 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభతరుణంలో మనం 4th యానివర్సరీ ప్రోగ్రాం చేసుకుంటానికి సమాయత్తమవుతున్నామని తెలియచేస్తున్నాను. ముఖ్యంగా మిత్రులారా, మన యొక్క యాడ్స్ ఇన్కమ్నకు మించి రీపర్చేజ్ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన ఇండియాలో మనకి 1000కి పైగా స్టోర్లు ఉన్నాయి. మన యొక్క ప్రొడక్ట్లను స్టోర్లకు సప్లై చేయడానికి 10 వరకు మనం వెహికల్స్ అనేవి క్రొత్తవి పెట్టడం జరిగింది. మనకి కోయంబత్తూరులో 2 హబ్బులు ఉన్నాయి. అవి కాకుండా మదురై, తిరునెల్వేలిలో కూడా 2 హబ్బులను ఓపెన్ చేశాము. సేలం మరియు విల్లుపురాలలో కూడా ఓపెన్ చేయడానికి మనం సమాయత్తమయ్యాము. వాటికి అద్దెలు కూడా చెల్లిస్తున్నాము. ఈ హబ్బులు అనేవి త్వరలోనే మనం ఓపెన్ చేస్తాము. ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నాయి. అదే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాలలో మన యొక్క జోనల్ ఆఫీసులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఆఫీసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, విజయవాడ, తెలంగాణలో మంచిర్యాలలో కూడా మన జోనల్ ఆఫీసులు అనేవి ఉన్నాయి. హైదరాబాదులో కూడా అద్దెకు తీసుకున్నాము. ఓపెనింగ్కి రెడీగా ఉంది. మన జోనల్ ఆఫీసు పెట్టడానికి సన్నాహాలు ప్రారంభించాము. ఈ ఇయర్ ఎండింగ్ లోపల కనీసం ప్రతి స్టేట్లో ఒక ఆఫీసును పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. తమిళనాడులోని ప్రతి మండల కేంద్రంలో కూడా ఆఫీసులను ఓపెన్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించాము.
ఎందుకంటే మన యొక్క విజన్ అనేది క్లియర్గా ఉంది. ఈ ప్రపంచ మార్కెట్లో చాలా ముఖ్యమైనది ఏమిటంటే, ఎవరిని నమ్మి ఈ మార్కెట్ ఉందంటే ప్రజలను నమ్మే ఉన్నాయి కదా. ప్రజలందరూ పర్చేజ్ చేసి మరలా రీపర్చేజ్ చేయడం వల్ల ప్రజలకు రాబడి వచ్చే విధంగా, ఇందువలన ప్రజలకు ఆర్థిక లాభం చేకూరుతుంది. కాబట్టి 2026 లోపల మన భారతదేశాన్ని ఒక ఫైనాన్షియల్ మహాశక్తిగా మనం మారుస్తాము. ప్రపంచంలోని నెంబర్ 1 కంపెనీగా తీర్చిదిద్దాలని మనం భావిస్తున్నాము. ఈ కంపెనీలో మనం చాలా క్లియర్గా మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళుతున్నాము. దీంట్లో మనము ఎన్ని ఆటంకాలను ఎదుర్కొంటున్నామో, ఎటువంటి ఆటంకాలను మనం ఎదుర్కొంటున్నామనే విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయిన శ్రీ అశోక్ శ్రీనిధి, ఆయన ఏం చేస్తున్నారు అంటే ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని లేవనెత్తడం చేస్తున్నారు. మన కంపెనీ మీద లేనిపోని అపోహలను సృష్టించి రకరకాల రూమర్లను కూడా సృష్టించి ఆయన ట్విట్టర్లో పెడుతున్నారు. నేను ఆయన పెట్టిన విషయాలకి దేనికి కూడా సమాధానం చెప్పటం లేదు. ఎందుకో తెలుసా? యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. మాటల కన్నా చేతలతో చూపించాలనే ఉద్దేశంతో మన పనిని మనం చేసుకుంటూ వెళుతున్నాం. మరలా రీసెంట్గా టెంపరీగా మనం పేఅవుట్ సిస్టాన్ని కేవైసీ గురించి, ఎలక్షన్ కోడ్ గురించి ఆపడం జరిగింది. ఈ గ్యాప్లో ఎదుటి వాళ్ళు వీడు పారిపోయాడు, వీడి పని అయిపోయింది, ఫినిష్ అయ్యాడు, దీనికోసమే మనం కాసుకుని కూర్చున్నాము, దేనికోసం మనం పోరాటం చేశామో జూన్ 4వ తారీఖు వరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సహజంగానే మూతపడిపోతుందని వారంతా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ వారి యొక్క ఆశలు అనేవి నెరవేరవు. వాళ్ళ కలలుగానే ఉండిపోతాయి. ఎన్నటికీ అవి నెరవేరవు. ఖచ్చితంగా అది జరగదు అని నేను చెప్తున్నాను. మన కంపెనీ బాగుండాలని, మన కంపెనీలో వర్క్ బాగా జరగాలని కొన్ని లక్షల మంది ఆశపడుతున్నారు, నమ్మకంతో కూడా ఉన్నారు. మనది ప్రజల సంస్థ, వేరే లెవెల్లో మనం కంబ్యాక్ ఇస్తున్నాం. అదే మన యొక్క లక్ష్యం, మన యొక్క టార్గెట్ కూడా అదే విషయంలో వెనకడికి వేసేదే లేదు. మనం పేఅవుట్ సిస్టాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ విత్డ్రా పెట్టినటువంటి ఓఎం సభ్యులకు ఈరోజు రేపు కూడా వారు విత్డ్రా పెట్టుకోవచ్చు. 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది కాబట్టి 5వ తారీఖు లోపల ఓఎం మెంబర్లు పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంకు ఖాతాలలో జమ అవుతుంది. మొదటి పేమెంట్ ఓఎంలకు ఇస్తున్నాం. బిఎం సభ్యులకు నెక్స్ట్ వీక్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎం మరియు జిఎం మరియు డిఎం మరియు సిఎం మెంబర్లకు ఒకేసారి లంసంగా అమౌంట్ వేద్దామా లేదా 2 దఫాలుగా వేద్దామా అనే విషయాన్ని మేము ఇంకా నిర్ణయించలేదు. మేము ప్లాన్ చేసుకుని వీరందరికీ కూడా ఎప్పుడు పేమెంట్ వస్తుందనే విషయం రాబోయే వీడియోలో నేను మీకు వివరిస్తాను. జూన్ నెలాఖరికల్లా అన్ని రకాల పేమెంట్లను సెటిల్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. 1 by 1గా అన్ని పేమెంట్ సిస్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంతకన్నా ముందు కంపెనీ ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. నమ్మకంతో ఉండండి. ఇన్నాళ్ళు మీరు చాలా ఓర్పుతో, సహనంతో ఉన్నారు. మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సిట్యువేషన్లో మీరందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నందుకు, మీరు గొడవ చేసినట్లయితే చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యేది. ప్రశాంతంగా ఉన్న మీ అందరి మంచి మనసులకు మన సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరలా మీకు కంబ్యాక్ ఇస్తున్నాము. ఇది ప్రజా సంస్థ కాబట్టి మీ అందరి యొక్క సహాయంతో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ప్రజల యొక్క శక్తితో ముందుకు వెళ్తుంది. ఎవరు ఏమన్నా వారికి మీరు సమాధానం చెప్పకండి, వారితో వాదించకండి, దేని గురించి మీరు బాధపడకండి. వాళ్ళు అదే ఆశపడుతున్నారు. మైవి3 ప్రజల యొక్క సంస్థ. నేను దీనిని నెంబర్ 1 కంపెనీగా చేయడానికి సిద్ధముగా ఉన్నాను. మిత్రులారా, ధన్యవాదాలు, నమస్కారాలు. మిత్రులారా,
మరి ఎండి గారు చెప్పినటువంటి సందేశాన్ని మీ అందరితో పంచుకున్నాను. తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. అదేవిధంగా నా యొక్క వీడియోలను మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఫేస్ ప్యాక్ గురించి, హెర్బల్ ఆయుర్వేద క్యాప్సిల్స్ గురించి కూడా నేను చెప్పి ఉన్నాను. మరి ఆ వీడియోలను కూడా ఆదరించి షేర్ చేసి, లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా, ధన్యవాదాలు.